13, 14, 15 తేదీల్లో అనంతపురంలో మహిళా సంఘం ఐడ్వా రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని జిల్లా మహాసభలు కూడా జరుగుతున్నాయి. ఈరోజు విజయనగరం జిల్లా మహాసభ కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విధానాలు మహిళలకి అనుకూలంగా లేవు. ఇటీవల మనం గమనించాం, ధర్మశాల కోసం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు అసలు నోరే మెదపలేదు. లడ్డూ మీద మాత్రం చాలా పెద్ద ఎత్తున దాడి జరిగింది. అంటే ఉమెన్ సంబంధించిన విషయాల మీద ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వెనకడుగేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ప్రతి రోజు కూడా 88 మంది మహిళల మీద రేపులు జరుగుతుందని మాట్లాడట్లేదు. అలాగే విచ్చలవిడి విష సంస్కృతి పెరుగుతూ ఉంది. మద్యం మహమ్మారి చాలా దుర్మార్గంగా ప్రబలుతూ ఉంది. ఇప్పుడే ఈ రోజే ప్రకటన వచ్చింది, న్యూ ఎక్సైజ్ పాలసీ విధానం తీసుకొస్తుంది గవర్నమెంట్. ఈ న్యూ ఎక్సైజ్ పాలసీ విధానంలో ఏంటంటే జనాభా ప్రాతిపదిక మీద 10 లక్షలు, 5 నుంచి 10 లక్షల దాకా కూడా టెండర్లు కాదు, లైసెన్స్ కాదు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. జనాభా ప్రాతిపదిక మీద హాస్పిటల్స్ లేవు, జనాభా ప్రాతిపదిక మీద ఇళ్ల స్థలాలు లేవు, జనాభా ప్రాతిపదిక మీద మంచినీళ్ళ సమస్య తీరలేదు, జనాభా ప్రాతిపదిక మీద ఎక్కడా కూడా రోడ్లు కానీ కాలువలు కానీ ఏమీ లేవు. కానీ మద్యంకు మాత్రం జనాభా ప్రాతిపదిక విధించారంటే ఈ ప్రభుత్వానికి మద్యం మీద వచ్చే ఆదాయం మీద ఎంత మక్కువ కనపడుతుందో అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ విధానాలన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా లోకాన్ని కదిలించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 అమలు చేస్తామని చెప్పారు. సంవత్సరం అయిపోయింది. ఆగస్టు 15 నాడు మాత్రం మహిళలకి బస్సు ఫ్రీ అని చెప్పారు. అది కూడా ఏంటంటే పల్లె వెలుగు ఇంకోటో చెప్తా ఉన్నారు. కానీ బస్సు ఫ్రీతో పాటు మహిళలకు సంబంధించిన 1500 రూపాయలు నెలకేస్తా ఉన్నారు, ఎక్కడ అమలు కాలేదు. గ్యాస్ బండలకి రకరకాల తిలోదకాలు ఇస్తా ఉన్నారు. అలాగే తల్లికి వందనం సంబంధించింది కూడా ఇప్పుడు మళ్ళీ కరెంటు బిల్తో ముడిపడతా ఉన్నారు. ఈరోజు అదాని మీటర్లు పెట్టుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రతిదీ కూడా ఈరోజు రేషన్ డిపోలు, గతంలో రేషన్ ఇళ్ళకి వచ్చేది, కానీ ఈరోజు డిపోలకి ఇస్తా ఉన్నారు, బండ్లు ఇచ్చేశారు. దానివల్ల రేషన్ సమస్య పరిష్కారం కాలేదు. 14 నిత్యావసరం ఇవ్వకపోగా ఉన్నదే కొండనాలకు మందేస్తూ ఉన్నాలు కూడిపోయిన చందంగా ఉంది. కూలి పని మానేసి డిపోకి దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ఇచ్చే బియ్యంతో పాటు కందిపప్పు లేదు, ధరలు నియంత్రణ లేదు, గవర్నమెంట్ దీని మీద సీరియస్ గా ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి పై మెరుగులకు మాత్రమే అమలు చేస్తా ఉన్నారు. ఉన్న సమస్యలు, మహిళా సమస్యలు పరిష్కారం కావట్లేదు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉపాధి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఉపాధి గ్రామీణ ప్రాంతాల్లో అంతంత మాత్రంగా ఉంది. కనీసం సిటీ ప్రాంతాల్లో మెప్మా ద్వారా పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మైక్రో ఫైనాన్స్ సంస్థలు దాడి విపరీతంగా పెరుగుతా ఉంది, ఆత్మహత్యలు పెరుగుతా ఉన్నాయి. రేపు ఆగస్టు 23వ తారీఖున ఢిల్లీలో ఒక సెమినార్ కూడా మనం పెడతా ఉన్నాము. కాబట్టి మైక్రో ఫైనాన్స్ సంస్థల యొక్క ఆగడాలను కూడా అరికట్టే ప్రయత్నం చేయాలి. దీనికి చట్టాలు కూడా తీసుకురావాలి. కనుక ధరలు, డ్వాక్రా సమస్య పరిష్కారం కాకపోవడం వల్లే పేదవాళ్ళు అప్పులకు వెళ్ళిపోతా ఉన్నారు, దానివల్ల చనిపోతా ఉన్నారు, వాళ్ళ దాడి పెరుగుతా ఉంది. దీని మీద ఒక విధి విధానం తీసుకురావాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.